మిత్రులందరికీ నమస్కారం. ఇందిరమ్మ ఇండ్ల కోసము మరియు ఫ్రీ విద్యుత్ కోసము అదే విధంగా 500కే గ్యాస్ సిలిండర్ కోసము దరఖాస్తు చేసుకోనటువంటి వారికి ప్రభుత్వం ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది. ఆ శుభవార్త వివరాలను ఈ రోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను. నిన్న ఇక్కడ సెక్రటరియట్ నుంచి సీఎంఓ కార్యాలయం వారు అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. ఆదేశాలను బేరీజ్ చేసుకొని అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఈ పత్రికా ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది. గతంలో ప్రభుత్వం నిర్వహించినటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం కానివ్వండి, లేదా ఉచిత విద్యుత్ పథకం కోసం కానివ్వండి, 500కే గ్యాస్ సిలిండర్ పథకం కోసం కానివ్వండి, దరఖాస్తు చేసుకోనటువంటి వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి జిల్లా కలెక్టర్లు తెలియజేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ దరఖాస్తులు ఎక్కడ చేసుకోవాలి అంటే గ్రామీణ ప్రాంతాల ప్రజలు అయితే మాత్రము మండల కేంద్రంలో ఉండేటువంటి ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, పట్టణ ప్రాంతాల ప్రజలు అయితే ఇక్కడ మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలియజేయడం అనేది జరిగింది. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల కోసము దరఖాస్తు చేసుకునేటువంటి వారు దరఖాస్తు వెంట వారి యొక్క ఆధార్ కార్డును, రేషన్ కార్డును, ఆ తర్వాత మొబైల్ నెంబర్ను తప్పకుండా జత చేయవలసి ఉంటుందని తెలియజేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఫ్రీ విద్యుత్ కోసం అయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కరెంటు మీటర్ యొక్క నెంబరు, మొబైల్ నెంబరు ఇవి తప్పకుండా జత చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మనకు 500కే గ్యాస్ సిలిండర్ పథకానికి అయితే మాత్రము ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఎల్పిజి సిలిండర్ యొక్క కన్స్యూమర్ నెంబరు మరియు మొబైల్ నెంబర్ను జత చేసి ఇక్కడ ఎంపీడీఓ కార్యాలయాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో ఈ దరఖాస్తులను అందజేయవలసి ఉంటుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటి అంటే ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల కోసము గతంలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఇక్కడ మాకు ఇంటి స్థలము లేదు సార్, మా పరిస్థితి ఏంటి అని కూడా చాలా మంది అడగడం అనేది జరుగుతుంది. మీరు ఇందిరమ్మ ఇళ్లలో దరఖాస్తు చేసుకొని ఇందిరమ్మ ఇళ్ల ఆప్షన్ దగ్గర టిక్ చేసుకొని ఉన్నట్లయితే మీకు స్థలం లేకున్నా గానీ మీ ఇంటికి సర్వే అధికారులు వచ్చి సర్వేను నిర్వహించడం అనేది జరుగుతుంది. మీరు కిరాయి ఇళ్లలో ఉన్నా గానీ మీ ఇంటికి వచ్చి ఆ కిరాయి ఇంటి ముందు మీ యొక్క ఫోటోను తీసుకొని దాన్ని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ కిరాయి ఇంట్లో ఉంటున్నారు అని ఆ ఇంటి లోపలి ఫోటోను కూడా తీసుకొని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇందిరమ్మ వీళ్లకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉందా అన్న ఆప్షన్ కాడ వీరికి స్థలము లేదు అని చెప్పేసి అందులో టిక్ చేసి మీ యొక్క సర్వేను పూర్తి చేసి ఇందిరమ్మ ఇళ్ల యాప్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. దీనిని బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఇంటి స్థలం లేనటువంటి వారికి రెండో విడతలో ఇక్కడ వారికి ఇంటి స్థలాన్ని ఇచ్చి 5 లక్షల రూపాయలు అందజేసే కార్యక్రమం కూడా గవర్నమెంట్ చేపడుతుంది. కాబట్టి ఇక్కడ ఇంటి స్థలం లేనటువంటి వారి వివరాలను కూడా ఇందిరమ్మ ఇళ్ల యాప్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. వీరికి భవిష్యత్తులో రానున్నటువంటి కాలంలో వీరికి అవకాశం వస్తుంది అని చెప్పవచ్చు. ఇది ఈ రోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. ప్రభుత్వం నుంచి ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ ఆ విషయాలను అంతర్నేత్ర ఛానల్ ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.